వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెస్కాస్ క్రియేటివ్ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ముందుగా నమస్కారం అండి. ఈరోజు వీడియోలో భాగంగా హైదరాబాద్ని హడలు పుట్టిస్తున్నటువంటి మరియు ఎవరైతే అంతకుముందు కొన్ని చెరువులను కానీ కొన్ని నదీ ప్రాంతాలలో కానీ ఎవరైతే కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారో వాళ్ళ యొక్క గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సారథ్యంలో హైడ్రా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రంగనాథ్ని హైడ్రా కమిషన్ యొక్క కమిషనర్గా నియమించారు. దానిలో భాగంగానే దాదాపు 146కు పైగా కట్టడాలను కూల్చివేయడానికి తెలంగాణ ప్రభుత్వము రంగం సిద్ధం చేసుకున్నట్లు అందరికీ యొక్క లీకులు వెళ్ళిపోయాయి. దీంట్లో భాగంగానే వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వకుండానే నోటీస్ లేకుండానే వాళ్ళు కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ మేము నోటీసులు ఇచ్చాము, ఇంతవరకు మీరు పట్టించుకోలేదు, అందుకనే మేము ఈ యొక్క యాక్షన్స్ ఏవైతే సడన్ రియాక్షన్స్కి పాల్పడటం జరుగుతుంది అని వాళ్ళు చెప్పుకొని వస్తున్నారు. దీనిలో భాగంగానే రీసెంట్గా ఎన్కన్వెన్షన్ యొక్క విషయంలో కూడా ఎటువంటి నోటీసులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూడా అంత అగ్ర హీరో అయినా కూడా చూడకుండా వాళ్ళు దాని యొక్క ఎన్కన్వెన్షన్ని కూల్చివేయడం జరిగింది. తర్వాత లిస్టులో ఎవరున్నారు అనేటువంటి వాటి గురించి కూడా వారు ముందు జాగ్రత్తగా ముందు ప్లానింగ్లతోటి వాళ్ళు వాటిని ఎలాగైనా సరే ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి కోణంలో ఉన్నారన్నట్లుగా మనకు అర్థమవుతుంది. దీనిలో భాగంగానే బీజేపీ వాళ్ళ యొక్క ఆరోపణలని తీసుకొని వాటిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏదైతే సల్కం చెరువుని ఆక్రమణకి గురైనటువంటి ఫాతిమా కాలేజ్, ఎవరైతే అక్బరుద్దీన్ ఓవైసీ మరియు అజరుద్దీన్ ఓవైసీ వాళ్ళ యొక్క బ్రదర్స్ యొక్క కాలేజ్ అయినటువంటి ఫాతిమా కాలేజీకి సంబంధించినటువంటి దాని మీద నెక్స్ట్ ఉక్కుపాదం పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉందో అని వాళ్ళకి ఆల్రెడీ సమాచారం వెళ్ళిపోయింది. ఈ సమాచారం వెళ్ళిపోయినటువంటి భాగంలోనే అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటైనటువంటి వ్యాఖ్యలకు దిగాడు. భాగంగా ఈ ఫాతిమా కాలేజ్ అనేటువంటిది పేదల కోసం కట్టించింది. ఎంతోమంది వేలల్లో విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. మీరు కానీ ఈ యొక్క ఫాతిమా కాలేజీని మీరు కూల్చదలుచుకుంటే ఫస్ట్ నన్ను కాల్చి మీరు ఫాతిమా కాలేజీని కూల్చండి అని ఆయన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. యాజ్ యూజువల్గా ఆయన ఏ విషయం తీసుకున్నా ఏ టాపిక్ తీసుకున్నా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. అదేవిధంగా మీరు ఒకసారి ఈ యొక్క సల్కం చెరువులోని ఫాతిమా కాలేజీ యొక్క ఒక్కసారి టచ్ చేసి చూడండి. నేను చూసుకోవటం కాదు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులే మిమ్మల్ని చూసుకుంటారని మరొక రకమైనటువంటి ఇంకొక వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ యొక్క వ్యాఖ్యల్ని మరి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందో మరియు దీని యొక్క ఎక్కడైతే చంద్రాయనగుట్టలో ఉన్నటువంటి ఇక్కడ సల్కం చెరువులో ఉన్నటువంటి ఫాతిమా కాలేజీ పైన ఏ విధమైనటువంటి యాక్షన్స్ ఉంటాయో భవిష్యత్తులో చూడవలసిన అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటివి హైడ్రా కమిషన్ యొక్క కమిషనర్ అయినటువంటి రంగనాథ్ కూడా ఈ విషయంలో కూడా స్పందించడం జరిగింది. ఇది కాలేజీ విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ముడిపడి ఉంది. ఈ అకాడమిక్ ఇయర్కి అయితే ఏదైతే ఉందో అకాడమిక్ ఇయర్లో ఒకవేళ మేము యొక్క చర్యలకు పాల్పడినట్లయితే వాళ్ళ యొక్క భవిష్యత్తు ప్రాబ్లం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు దీనిపైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు లేవు. మేమైతే నోటీసులు ఇస్తాము అని ఇండైరెక్ట్గా వాళ్ళకు చెప్పడం జరిగింది. ఈ విషయంలో అక్బరుద్దీన్ ఓవైసీ మరియు అజరుద్దీన్ ఓవైసీ ఎలా స్పందిస్తారో చూడవలసిన అవసరం ఉంది. అటుపక్క అయితే ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మటుకు ఘాటుగా స్పందించడం జరుగుతుంది. తప్పనిసరిగా వెంటనే సల్కం చెరువులో ఉన్నటువంటి ఫాతిమా కాలేజీని ఇమ్మీడియట్గా కూల్చివేయాలి. ఈ యొక్క చెరువులు ఈ యొక్క ఏదైతే కొలాప్సింగ్ సంబంధించినటువంటి ఎవరు కూడా అతిథులు కారు అని వాళ్ళు ఇండైరెక్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మరియు ఈ యొక్క సల్కం చెరువు అనేటువంటిది ఏ ప్రాంతంలో ఉంది, ఎక్కడ ఈ యొక్క ఫాతిమా కాలేజ్ ఉంది అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్లియర్గా మనం చూద్దాము. సల్కం చెరువులో ఒకసారి మనం పరిశీలించినట్లయితే చంద్రాయనగుట్టలో ఉన్నటువంటి సల్కం చెరువును ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఒకసారి చూద్దాము. ఇది 2012లో ఈ విధంగా ఇక్కడ సల్కం చెరువు యొక్క ఒక 2012 ఫిగర్ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే
ఈ విధంగా ఎటువంటి కట్టడాలు ఇక్కడ ఉన్నటువంటి ఆచూకీ కూడా కనిపించడం లేదు. తర్వాత ఎగ్జాక్ట్గా 10 సంవత్సరాల తర్వాత అంటే 12 సంవత్సరాల తర్వాత చూసుకున్నట్లయితే దాని యొక్క కన్స్ట్రక్షన్స్ ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఏదంటే ఎఫ్టీఎల్ లెవెల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి దాని తర్వాత చెరువు అవుట్ సైడ్ ఉండేటువంటి బఫర్ జోన్లలో కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ జరిగాయి. ఇక్కడ ఏదైతే ఉందో సల్కంచేరు 2014 అనేటువంటి పోర్షన్లో మనం చూసినట్లయితే ఇక్కడే కన్స్ట్రక్షన్స్ మనం నోచుకున్నాయని మనం సల్కంచేరు యొక్క 2014 పోర్షన్ ఒకసారి మనము ఈ యొక్క రైట్ సైడ్లో ఈ యొక్క ఇమేజ్లో చూసినట్లయితే ఇక్కడ దాదాపు ఎఫ్టీఎల్ లెవెల్లో కానీ లేకపోతే బఫర్ జోన్లలో కానీ ఆల్మోస్ట్ దాదాపు ఇక్కడ అపార్ట్మెంట్లు కానీ మరి బిల్డింగ్స్ కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా 2014 పోర్షన్లో సల్కంచేరు పోర్షన్ రైట్ సైడ్ ఈ యొక్క బ్లాక్ రీజియన్ మనం పరిశీలించినట్లయితే అక్కడ బ్లాక్ షేడెడ్ రీజియన్లో రెడ్ సర్కిల్ని గమనించినట్లయితే ఇక్కడే కన్స్ట్రక్షన్ జరిగింది అనేటువంటిది 100% మనకు తెలిసిపోతుంది. ఈ కన్స్ట్రక్షన్ అనేటువంటిది మరి పేదల కోసం నిర్మించాము అని అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో హైడ్రా కమిషన్ యొక్క కమిషనరు ఎవరైతే ఉన్నారో వారు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో లేకపోతే ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయో అనేటువంటిది భవిష్యత్తులో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.